నువ్వు ఎందులోనన్నా వీక్, ఎందులోనన్నా బలహీనపడు, మళ్ళీ నిన్ను తిరిగి నేను రికవర్ చేయడానికి, నిన్ను మళ్ళీ బాగు చేయడానికి విశ్వాసమే ఆధారం రా బాబు నాకు. అది కోల్పోతే నువ్వు ఇంక నేను ఏం పెట్టి బాగు చేయాలి? నేను దేన్ని ఆధారం చేసుకొని నీ మీద పని చేయాలి? ఆ తప్పు చేయొద్దు అని ఆ విషయంలో ఆయన తీవ్రంగా కోప్పడతాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం, ఈ లైవ్ ద్వారా వీక్షించే మనం అందరం గమనించండి. ఎవరెవరు ఏ విషయాల్లో బలహీనపడున్నారో, ఎవరెవరు ఏ విషయాల్లో కోల్పోయి ఉన్నారో, ఎన్ని నష్టాల్లో ఉన్నారో, ఎన్ని కష్టాల్లో ఉన్నారో, ఎన్ని వ్యాధుల్లో, బాధల్లో, శోధనల్లో ఎన్ని కోల్పోయి ఉన్నారో, లేకపోతే ఆత్మీయ జీవితంలో ఒకవేళ నువ్వు బలహీనపడి ఉన్నావో. కొంతమంది ఆత్మీయ జీవితంలో కొన్ని తొట్టుపాట్లకు గురయ్యి విశ్వాస విషయంలో కూడా బలహీనపడిపోతారు. తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్ద నుండి వెళ్ళిపోయాడు, పనికిమాలిన కార్యాలు చేశాడు, కానీ తండ్రి ప్రేమను నమ్మే విషయంలో మాత్రం తప్పిపోలేదు. కాబట్టి అతను నా దృష్టిలో తప్పిపోయిన కుమారుడు అయితే కాదు. అర్థమైందా? తప్పు దిద్దుకున్న కుమారుడు. అర్థమైందా? తన స్వేచ్ఛ కోరి తండ్రి యొద్ద నుండి వెళ్ళాడు ఆస్తి తీసుకొని. తర్వాత అన్ని కోల్పోయాడు, స్నేహాలు నమ్మాడు, మోసపోయాడు, అందరిని నమ్మాడు, మోసపోయాడు, అన్ని కోల్పోయాడు. చివరికి వాడున్న దేశంలో కరువు వచ్చింది. అక్కడ చివరికి పందులు తినే పొట్టు కూడా వాడికి దొరకలా. ఇంకా లేదు, నాకు ఇక్కడ లైఫ్ లేదు, అలాగే నా తండ్రి దగ్గర కూడా నాకు స్థానం లేదు, ఇక చావు ఒక్కటే నాకు శరణ్యం అని చావుని గురించిన ఆలోచన కూడా అతను చేసుకోవాలా. కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఇంటికి బంతికి రెంటికి చెడ్డాను. అర్థమైందా? నేను ఇంట్లో గెలవలేకపోయాను, బయట గెలవలేకపోయాను, నా తండ్రిని వదిలిపెట్టి వచ్చేసాను, తండ్రికి ఇష్టంగా లేదు, అలాగని బయట వాళ్ళని నమ్మితే వారు కూడా నన్ను మోసం చేశారు, కాబట్టి నాకు రెండు విధాల స్థానం లేదు కనుక ఇక నేను చచ్చిపోతే పోయిద్ది, నా ప్రాణం తీసుకోవటమే కరెక్టు అనే ఆలోచనకి కొంతమంది వెళ్ళి అలా ఆత్మహత్యలు చేసుకొని చచ్చి నరకానికి పోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ తప్పిపోయిన కుమారుడు అని మనం చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి తండ్రి యొద్ద నుండి స్వేచ్ఛ కోరి వెళ్ళాడైతే వెళ్ళాడు, కానీ తండ్రి ఇంకా నన్ను ప్రేమిస్తాడు అనే విషయాన్ని నమ్మే విషయంలో మాత్రం తప్పిపోలా. తీసుకెళ్ళిన డబ్బులు పోగొట్టుకున్నాడు, ఫ్రెండ్స్ను కోల్పోయాడు, హెల్త్ కోల్పోయాడు, ఆకలి కడుపుకు ఆహారం కోల్పోయాడు, తన సౌందర్యాన్ని కోల్పోయాడు, మంచి వస్త్రాలు కోల్పోయాడు, టోటల్గా తనున్న స్థితి అంతా కోల్పోయాడు. అన్నీ కోల్పోయినా తండ్రి ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను క్షమించి చేర్చుకుంటాడు, ఆయన మళ్ళీ నన్ను ఆదరిస్తాడు అని నమ్మే విషయంలో మాత్రం అతను తప్పిపోలా. ఆ ఒక్కదాన్ని అతడు కలిగి ఉన్నందుకు, దాన్ని ఆధారం చేసుకుని తండ్రి వద్దకు తిరిగి మళ్ళుకున్నందుకు అతడు కోల్పోయినవన్నీ కూడా ఒకే ఒక్క దినములో తిరిగి మొత్తం తండ్రి ఇచ్చాడు. తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రిని తిరస్కరించి సొంత ఇష్టంగా ప్రవర్తించి తప్పు చేశాను, దానికి ఇన్ని నష్టాలు నేను అనుభవించాను, కాబట్టి ఇంకా నాకు తండ్రే దిక్కని తండ్రి పాదాల చెంతకు వెళ్ళి తన తప్పు దిద్దుకున్నందుకు తను కోల్పోయినవన్నీ ఒక్క దినమందే తిరిగి తను పొందాడు.